6వ వచనము, 7వ వచనము, 8వ వచనం ఒకసారి చదువుకొని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము, 7వ వచనము, 8వ వచనము ఒకసారి చదువుకుందాం. మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఆమేన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరమును దేవుడు ఇచ్చేవాడు. ఒకవేళ ప్రవచించిన వరం అయితే ప్రవచించండి. ఒకవేళ విశ్వాసపు వరము పొందుకున్నట్లయితే విశ్వాసపు పరిమాణం చొప్పున కదలండి. ఒకవేళ బోధించే వరం అయితే బోధించండి. ఇఫ్ ఇట్ ఈస్ టు సర్వ్, ఉపచారం చేసే వరం అయితే ఉపచారం చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ టు ఎంకరేజ్, ఒకవేళ ప్రోత్సహించే వరము మీరు పొందుకున్నట్లయితే ప్రోత్సహించండి. అండర్లైన్ చేసుకోండి అక్కడ వర్డ్. ఒకవేళ ప్రోత్సహించే వరము మీరు కలిగినట్లయితే ఇతరులను ప్రోత్సహించండి. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే పవర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఈ ప్రోత్సహించే విషయంలో ఎంత శక్తి కలదో ఆ విషయాన్ని నేర్చుకోబోతున్నాం. కానీ ఈ యొక్క అంశాన్ని నేర్చుకోవడానికి దేవుడు ఒకటి జీవితాన్ని మన ముందుకు తీసుకొని వచ్చినాడు. ఒకసారి అపోస్తుల కార్యము 4వ అధ్యాయానికి వెళ్దాం. 36వ వచనము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టబడి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఆమేన్. హల్లెలూయా. జోసెఫ్ అనే ఒక లేవీయుడు ఉండే. ఆయన సైప్రస్ అనే ప్రాంతానికి చెందినవాడు. కానీ ఈయన అపోస్తుల మధ్యలో ఎంతకాలమైతే ఉన్నాడో ఆయన జీవితాన్ని అపోస్తులు గమనించి ఆయనకు ఒక పేరు పెట్టినారు, బర్నబా అని పేరు పెట్టినారు. ఆమేన్. బర్నబా అనే మాటకు అర్థం ఏంటిదంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించు కుమారుడు, ప్రోత్సాహము ఇచ్చువాడు. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అపోస్తులు ఈయన మంచి పేరు ఉంది కదా యోసేపు, యోసేపు అని ఎందుకు పిలవట్లేదు? నేను ఆలోచన చేస్తూ ఉంటే బహుశా ఈ బర్నబా జీవితాన్ని వాళ్ళు గమనిస్తున్న కొలది, అరే ఈయనను యోసేపు పిలవడం అని కాదు కానీ ఈయనను బర్నబా అని పిలుస్తాం. ఎందుకంటే ఆయన ఇతరులను ప్రోత్సహించే ఆత్మను కలిగినవాడు. హీ లుక్స్ లైక్ ఎ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ బర్నబా. ఈ బర్నబాలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అందుకోసము యోసేపుని యోసేపు అని పిలవలేదు, ఏమని పిలుస్తున్నాడు? బర్నబా అని పిలుస్తున్నాడు. ఈరోజు ఈ అంశం అయితే మనం ధ్యానం చేయబోతున్నామో దాని యొక్క సారాంశం ఏంటిదంటే నెవర్ ఫర్గెట్ యువర్ బర్నబా ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ బర్నబాను నువ్వు మర్చిపోకు. రెండోది, ఇతరుల జీవితంలో నీవు బర్నబాగా నిలబడు. డోంట్ ఫర్గెట్ దట్ బర్నబాస్
ఇన్ యోర్ లైఫ్, నీ జీవితంలో నీ జీవితాన్ని కట్టబడ్డానికి దేవుడు నిలబెట్టిన బర్నబాను మర్చిపోవద్దు. రెండోది, నీ ఒకవేళ అటువంటి బర్నబాగా ఇతర జీవితంలో నువ్వు ఉన్నట్లయితే ఎంత ఆశీర్వాదకరము. ఆమేన్. ఇప్పుడు బర్నబా ఎవరి జీవితంలో అంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు? బర్నబా గురించి బైబిల్లో ఏ రీతిగా రాయబడిందో కొన్ని విషయాలు మనం చూసుకోవాలంటే బర్నబా ఎవరి జీవితంలో నిలబడ్డాడో మొట్టమొదటిగా మనం చూడాలి. సౌలు క్రైస్తవులను హింసిస్తూ ఆయన దమస్కస్ మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు యేసుప్రభు ప్రత్యక్షమై, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు అంటే ఆయన అంటాడు, ప్రభువా నువ్వు ఎవరు అంటే నేను యేసును అని పరిచయం చేసుకుంటాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావు, నా బిడ్డలను హింసిస్తుంటే నన్ను హింసించినట్టు నువ్వు వెళ్ళు, తర్వాత నువ్వేమి చేయాలో అది మీకు తెలియపరచబడుతుంది అనేసి దేవుడు పంపించినాడు. ఎప్పుడైతే దర్శనం కలిగి ఉన్నాడో ఆ దర్శనాన్ని చూసినాడు, ఆయన కనుచూపును పోగొట్టుకున్నాడు. 3 దినాలు తినట్లేదు, తాగట్లేదు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకొక దాసుడు తన శిష్యుడిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ఆయన పేరు అననయ. అననయతో మాట్లాడుతున్నాడు, ఇగో సౌలు అనే వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన పైన చేతులుంచి ప్రార్థన చేయడము ఆయన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయి, ఆయన స్వస్థత పొందుకుంటాడు. ఆయన నా దాసుడు, నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు. ఎప్పుడైతే ఈయన వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేస్తాడో ఆయన స్వస్థత పొందుకుంటాడు, లేచి బాప్తిజం తీసుకుంటాడు. ఆయన విశ్వాసులు శిష్యులతోని కదులుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పౌలు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆయన ఒక నిష్ఠ కలిగిన యూదుడు. పరిసేయుడు, బెంజమిన్ గోత్రానికి చెందినవాడు, రోషం కలిగినవాడు. ఈ యూద మతానికి విరుద్ధంగా కనబడుతున్న క్రైస్తత్వాన్ని వ్యతిరేకిస్తూ క్రైస్తవులను హింసించడానికి వెళ్ళినాడు. ఎప్పుడైతే ఈ క్రైస్తత్వము నిజమని గుర్తించినాడో, యేసు రక్షకుడు అని గుర్తించినాడో, ఆయన రాబోయే రక్షకుడు మస్సయ అని గుర్తించినాడో, అప్పుడు తన జీవితాన్ని యేసు ప్రభుకు అంకితం చేసుకున్నాడు. ఇప్పుడు రోషంతో కదిలేవాడు ఆయన కామ్ అయిపోయినాడు, క్వైట్ అయిపోయినాడు. శిష్యుల మధ్యలో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? దమస్కస్ ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? గలతీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ పౌలు ఆ యొక్క ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నాకు ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమైనాడో నేను దమస్కస్లో ఉన్నాను, తర్వాత అరేబియా దేశానికి వెళ్ళి మరలా నేను దమస్కస్కి వచ్చినాను. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 3 సంవత్సరాల తర్వాత అంటే 14 సంవత్సరాలు దాటిన తర్వాత నేను అపోస్తులను కలిసినాను అంటున్నాడు. అంటే 2 పర్యాయంలో అపోస్తులను కలిసినట్టుగా చెప్తున్నాడు. అంటే ఆయన రక్షణ పొందిన తర్వాత మూడో సంవత్సరము ఆయన అపోస్తులను కలిసినాడు. చూపిస్తాను, లేఖనాలు చూపిస్తాను. దాని తర్వాత 14వ సంవత్సరంన అపోస్తులను తర్వాత అంటే ఎంత గ్యాప్ ఉందో ఆలోచన చేయండి. ఈ దమస్కస్ ప్రాంతంలో అపోస్తులైన పౌలు ఏ క్రీస్తు గురించి అయితే నేర్చుకున్నాడో, ఏ 3 సంవత్సరాలు ఆయన ఆ లేఖనాల్ని బాగా పఠించినాడో, ఆ లేఖనాల్ని ఆధారం చేస్తూ వాళ్ళకున్న అలవాట్ల ప్రకారము యూదుల యొక్క సమాజ మందిరంలో వెళ్ళి ఆ లేఖనాలలో ఈయననే క్రీస్తు, రాబోయే మెస్సయ్య ఈయననే అని రుజుపరుస్తూ ఆయన బోధించసాగినారు. చాలామంది ఆశ్చర్యపోయినారు, అరే క్రైస్తవులను హింసించడానికి వచ్చినవాడు ఈయననే కదా, ఈయన ఇప్పుడు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడే, ఆశ్చర్యపోయినారు. కానీ ఆయనలో ఉన్న జ్ఞానాన్ని, ప్రత్యక్షతను ప్రజలు గ్రహించి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఇంత జ్ఞానము ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత చక్కగా ఈయన బోధిస్తున్నాడే. అయితే ఆ యొక్క దమస్కస్ ప్రాంతంలో ఏ క్రీస్తు గురించి అయితే యూదుల మధ్యలో ప్రకటిస్తున్నాడో, కొంతమంది యూదులు ఏం చేసినారంటే
అసూయతో నచ్చక హింసను పౌలు పైకి తేయడానికి, చంపడానికి ఆ దమస్కస్ గేట్ దగ్గర బాగా కాచుకున్నాడు. ఆ దినాలలో పట్టణాలు మనకున్న పట్టణాల్లాగా ఉండవు. ఆ పట్టణాలకు ప్రాకారపు గోడలు ఉంటాయి, ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. అంటే వేరే పట్టణానికి మనం వెళ్ళాలి అంటే ఆ ప్రాకారపు గోడలను దాటి, ఆ ఎంట్రన్స్ గేట్ దాటి బయటికి వెళ్ళాలి, కాంపౌండ్ బయటికి వెళ్ళాలి. కాంపౌండ్ లోపలే సిటీ ఉంటుంది అన్నమాట. అయితే వీళ్ళు ఎక్కడ కాసుకొని ఉన్నారు? ఎప్పుడైనా ఈ పౌలు దొరకడా, ఆ రోడ్లో దొరకడా అని గేట్ దగ్గర కాసుకొని ఉన్నాడు. ఈ విషయం పౌలుకి తెలిసింది, అక్కడున్న శిష్యులకు తెలిసింది. వాళ్ళు ఏం చేసినారంటే, దమస్కస్సు ఆ యొక్క ప్రాకారపు గోడలు ఉంటాయి కదా, ఆ గోడలకు ఆనుకొనే ఆ గోడల పైన ఇల్లులు ఉంటాయి, గోడలకు కిటికీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేసినారంటే పౌల్ని ఒక బుట్టలో వేసి ఆ గోడ కిటికీ నుంచి ఆయనని దించి ఆయనని పంపించేసినారు. ఎందుకంటే ఆయన ప్రాణానికి హాని కలుగుతుందని గ్రహించి ఆయన అక్కడ పంపించేసినారు. పంపించిన తర్వాత ఆయన అప్పుడు 3 సంవత్సరాలు, అంటే రక్షణ పొంది 3 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆయన యెరూషలేంకి వచ్చినాడు. యెరూషలేంకి వస్తే ఆయనను ఎవరు నమ్ముతారు? ఆయన ఎంతోమందిని హింసించినాడు, ఎంతోమందిని జైల్లో వేసినాడు. ఆయన స్టెఫెన్ని రాళ్ళతో కొడుతుంటే ఇట్లా కాళ్ళు ఇట్లా పైకి నిలబడి చూసినవాడు స్టెఫెన్ని రాళ్ళతో కొట్టిన ఆ బట్టలు, రక్తంతో ఉన్న బట్టలను ఆయన పాదాల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇంటింటా వెళ్ళి క్రైస్తవుల్ని పట్టుకోవడానికి, క్రైస్తవుల్ని జైలు వేయడానికి, కొట్టడానికి, హింసించడానికి ఆయన పరిగెత్తినవాడు. ఇప్పుడు యెరూషలేంలోకి రాగానే రండి పౌలు గారు, సౌలు గారు అంటారా? అందరికి ఏమని డౌట్ ఉంటుంది? అరే ఈయన నటిస్తుండా, గూఢచారిగా నేను రక్షణ పొందిన అన్నట్టుగా నటించి లోపలికి ప్రవేశించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఎంతమంది అపోస్తులు ఎక్కడున్నారో, పని ఎక్కడ జరుగుతుందో అన్నిటినీ గ్రహించి పట్టుకొని పోదామనే ప్లాన్తో వచ్చినాడనే డౌట్ అందరికి వస్తుందా లేదా? కొన్నిసార్లు ఇదే రీతిగా క్రైస్తవ సమాజంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొంతమందిని పంపిస్తూ ఉంటారు. వాళ్ళు క్రైస్తవులాగా వచ్చి కూర్చుంటారు, క్రైస్తవులాగానే నటిస్తారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు. కానీ వాళ్ళు క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు కాదు, గూఢచారులు అనమాట. వేగుల వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలా, ఎట్లా పరిచయం జరుగుతుందో తెలుసుకోవాలా, ఎవరెవరు వస్తుందో తెలుసుకోవాలా, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలా. మన మధ్యలో కూడా ఒకవేళ అటువంటి వారు ఎవరైనా కనిపించినారు అనుకోండి, ఏం చేస్తాం మనము? ఒక కన్ను వేసుకొనే ఉంటాం. అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వచ్చినారా? హల్లెలూయా. తొందరగా మనం అంగీకరించగలుగుతామా? అంగీకరించలేం దేవుని బిడ్డలారా. వీ కెనాట్ యాక్సెప్ట్ దెమ్. ఒక సస్పిషన్తో మనము చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు పౌలుకేమో అప్పటికే పేరు, అంటే చాలా మందికి మీకు తెలియదు, సౌల్ అనేది ఆయన పేరు ఇట్ వాజ్ హీబ్రూ నేమ్. ఓకే, పౌల్ అనేది గ్రీక్ నేమ్ అన్నమాట. సో ఈ విషయాన్ని గమనించుకోవాలి. పౌలు ఎక్కువ శాతము యూదుల మధ్యలో ఉన్నప్పుడు, అంటే పాత నిబంధనలు సౌలు ఉన్నాడు కదా, సో ఆ సౌల్ అనే పేరు హీబ్రూలో వాళ్ళకు చాలా ఈజీ అన్నమాట. సో దే యూస్ టు కాల్ హిమ్ సౌల్. కానీ ఈయన పాల్ అని ఇట్స్ ఎ గ్రీక్ నేమ్, అది హీబ్రూ నేమ్ కాదు, గ్రీక్ నేమ్ అన్నమాట. ఆ పాల్ అనే పేరు ఈయన గ్రీక్ ప్రాంతాలలో, అన్యుల ప్రాంతాలలో ఎక్కువ తిరిగేవాడు. అన్యుల మధ్యలో ఆయన సువార్తను తీసుకొని వెళ్ళినవాడు, అన్యుల మధ్యలో ఆయన సంఘాలను స్థాపించినవాడు, శిష్యులను చేసినవాడు. సంవత్సరాల కొలది ఆయన మిషనరీ జర్నీ అంతా అన్యుల మధ్యలో ఉండే కాబట్టి ఆయన పేరు పౌల్ అనేది పాపులర్ అయింది. హల్లెలూయా. వాళ్ళతో ఆ పేరు కలిసిపోయేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించింది, వాళ్ళ లోపల ఏవైతే పేర్లు పిలువబడతా ఉంటాయో అటువంటి పేరు పాపులర్ అయింది తనకి. ఆమేన్. ఇప్పుడు ఏం జరిగింది? పౌలు ఎక్కడికి వచ్చినాడు? తప్పించుకొని పారిపోయి, చెప్పండి ఎక్కడికి వచ్చినాడు? యెరూషలేంకి వచ్చినాడు. యెరూషలేంకి వచ్చినప్పుడు అందరు భయపడుతున్నారు, డౌట్ పడుతున్నారు.
ఈయన చెప్పే సాక్ష్యం కరెక్టేనా కాదా, ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే ఎంతోమంది హింసించబడ్డారు, కొంతమంది చాలా ప్రాముఖ్యమైన శిష్యులు చంపబడ్డారు, హతసాక్షులైనారు, చాలా హింస వచ్చింది. ఇప్పుడు ఒక్క రాంగ్ మూవ్ ఏం చేస్తుంది తెలుసా, ఆ చర్చ్లో భయంకరమైన హింసను తీసుకురావచ్చు అనే భయం అందరిలో ఉండింది. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే, దయచేసి గమనించండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఈ 9వ అధ్యాయంలో చూడండి, వర్స్ 26, 26వ వచనము. When he came to Jerusalem, he tried to join the disciples. యెరూషలేంకి వచ్చినప్పుడు శిష్యులను ఆయన కలవాలనుకుంటున్నారు, బట్ దే వర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. కానీ వాళ్ళు భయపడ్డారు, నాట్ బిలీవింగ్ దట్ హీ వాజ్ రియల్లీ ఎ డిసైపుల్. ఆ నిజంగా క్రీస్తు యొక్క శిష్యుడని వాళ్ళు నమ్మలేదు. 27వ వచనం చూడండి, బట్ బర్నబాస్, ఆమేన్. బర్నబాస్ ఎవరండి? అపోస్తుల మధ్యలో ఉన్నవాడు, అపోస్తుల మధ్యలో బ్రతికినవాడు. ఆయన జీవితము చూసి అపోస్తులు ఏమని పేరు పెట్టినారు? ప్రోత్సహించువాడని వాళ్ళు పెట్టిన పేరు అది. ఆమేన్. ఒక్కసారి అపోస్తుల కార్యము 4వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఇక్కడ ఒక సన్నివేశం మనకు తెలుసు. 5వ అధ్యాయంలో ఏమో అననయ సపేరా వాళ్ళు దేవుని శక్తి తాకడం ద్వారా, అబద్ధము ఆడడం ద్వారా వాళ్ళ ప్రాణాలు పోయిన సంగతి మనకు తెలుసు. కానీ ఒకసారి 4వ అధ్యాయానికి మనం వెళ్దాము. మీరు చూడండి, ఈ 4వ అధ్యాయంలో 36వ వచనము కంటిన్యూషన్లో చదువుదాము. ఈ జోసెఫ్ అనే ఏ లేవీయుడు, అంటే అపోస్తులు, ఆయనకు బర్నబా అని పేరు పెట్టినారు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన కలిగిన భూమిని, ఫీల్డ్ని ఆయన అమ్మి డబ్బులను తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినాడు. హల్లెలూయా. గమనించండి, పేరు పెట్టిందేమో వీలే, బర్నబాని పెట్టినారు. ఆయన జీవితం చూస్తేనేమో ప్రోత్సహించేటట్టుగా ఉంది. ఆయన కలిగింది అపోస్తుల పాదాల దగ్గర పెట్టినారు, అపోస్తుల మధ్యలో తిరుగుతున్నాడు, అపోస్తుల టీంలో ఉన్నాడు, చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నాడు. ఎవరు? బర్నబా. ఇప్పుడు 9వ అధ్యాయానికి వెళ్దాం. 27వ వచనము, బట్ బర్నబా టుక్ హిమ్ అండ్ బాట్ హిమ్ టు ద అపోజల్స్. ఆమేన్ చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఆయన అపోస్తుల దగ్గర తీసుకొచ్చినాడు. అపోస్తుల దగ్గర తీసుకొచ్చి ఈ సౌలు అనబడేవాడు ఏ రీతిగా ప్రభుని చూస్తున్నాడో దమస్కస్ మార్గంలో, ఏ రీతిగా దేవుడు దర్శించినాడో, ఏ రీతిగా దేవుడు స్వరం పెట్టి మాట్లాడినాడో, తర్వాత దమస్కస్ ప్రాంతంలో ఏ రీతిగా భయము లేకుండా క్రీస్తును ప్రకటించినాడో, ఏ రీతిగా హింసించబడి యెరూషలేంకి వచ్చినాడో ఎవరు చెప్పినారు? ఇవన్నీ బర్నబా చెప్పినాడు. ఎవరు చెప్పినాడు? అపోస్తులకు చెప్పినాడు. ఒక మాట అడుగుతా ఉన్నాను, అందరూ డౌట్ పడుతూ ఉంటే, అందరూ దూరంగా ఉంటే బర్నబాకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బర్నబాకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడొచ్చింది? అందరూ దూరంగా ఉన్నప్పుడు నేను అనుకుంటాను, బర్నబా ఎక్కడో ఒక సమయాన్ని, సందర్భాన్ని చూసి మెల్లగా పౌల్ని పక్కకు తీసుకెళ్ళి, ఏంటయా సంగతి, ఏం జరిగింది అని కూర్చొని ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో గడుపుంటాడు. వాట్ హ్యాపెండ్? నువ్వు క్రీస్తు అంటున్నావు, ఏంటి సంగతి? ఇంకా పౌల్కి తెలుసు కదా, ఆయన ఇగో నేను ఇట్లా క్రైస్తవులను హింసించడానికి నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఇట్లా ప్రత్యక్షమైనాడు, ఆయన వెలుగు చూసినాను, నేను గుడ్డోడిని అయినాను, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా స్వస్థత జరిగింది, ఆయన చేయి పెట్టినాడు, స్టోరీ అంతా చెప్పుంటాడు కదా. తర్వాత నేను అక్కడ క్రీస్తును ప్రకటించినాను, ఈ రీతిగా నన్ను, నా ప్రాణానికి హాని కలిగితే ఆ బుట్టలో పెట్టి నన్ను ఇటు పంపించినారు అని ఆ స్టోరీ అంతా చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, ఎవరికి టైం లేకుండే ఆయనతో కూర్చోడానికి, మాట్లాడడానికి, వినడానికి. కానీ బర్నబాకు టైం ఉండే ఆయన గురించి వినడానికి, తెలుసుకోవడానికి, ఆయన జీవితం గురించి కొద్దిగా ఆలోచన కలిగి వినడానికి
సమయాన్ని తీసుకున్నాడు. విన్న మాటలను నమ్మి ఏం చేసినాడు తెలుసా? రిస్క్ తీసుకొని అపోస్తుల దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నాడు. హీ టుక్ ద రిస్క్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ పాల్, అంటే సౌల్ని అపోస్తులను కలపడానికి అని తీసుకెళ్ళినాడు. ఆమేన్. గలతీలకు రాసిన పత్రికలో అదే అపోస్తులను పౌలు అంటాడు, అప్పుడు ఆ యెరూషలేముకి నేను వెళ్ళినప్పుడు నేను ఎక్కువ అపోస్తులను కలవలేదు, కానీ పేతుని కలిసినాను. తర్వాత యేసు ప్రభు యొక్క సహోదరుడు బ్రదర్, అంటే శరీరం మందు ఆ కుటుంబంలో పుట్టిన యాకోబుని కలిసిన తప్ప నేను ఎవరిని ఆ టైంలో కలవలేదు. తర్వాత ఆ యెరూషలేం దాటి వెళ్ళిపోయిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వచ్చినాను అంటాడు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు అపోస్తులైన పౌలు అపోస్తుల ద్వారా అంగీకరించబడ్డాడు. సౌలు అంగీకరించబడ్డాడు, సహవాసంలో అంగీకరించబడ్డాడు, వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించబడ్డాడో ఆయన ఆ యెరూషలేంలో ఫ్రీగా తిరుగుతూ క్రీస్తును ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ వచనాలు. So Saul stayed with them and moved about freely in Jerusalem. ఇప్పుడు జెరూసలేంలో ఫ్రీగా మూవ్ అవ్వడానికి, స్పీకింగ్ బోల్డ్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, అండ్ he debated with Hellenistic Jews. అంటే ఫ్రీగా మూవ్ అవుతున్నాడు, ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు, హెలెనిస్టిక్ జ్యూస్తో డిబేట్ చేస్తున్నాడు. యూదులు, హెలెనిస్టిక్ జ్యూస్ అంటే యూదులే, కానీ వాళ్ళ యొక్క మాతృభాష, వాళ్ళ లాంగ్వేజ్ గ్రీక్ భాషగా పెట్టుకున్న వారిని, గ్రీక్ భాషను అలవాటు చేసుకున్న వారిని హెలెనిస్టిక్ జ్యూస్ అనేవారు. Their language was not Hebrew but Greek. They adopted Greek as their language, so they were called as Hellenistic Jews. ఇప్పుడు వాళ్ళతోని ఈయన డిబేట్ చేస్తున్నాడు. ఏమని డిబేట్ చేస్తూ ఉన్నాడు? క్రీస్తే దేవుడు, క్రీస్తే దేవుని కుమారుడు, రాబోయే రక్షకుడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిది? యెరూషలేములో ఏదైతే జరుగుతుందో దానికి కారణమంతా బర్నబా. ఈయన అంగీకరించబడము, వాళ్ళ మధ్యలో తిరగడము, అక్కడ బోధించడము, డిబేట్ చేయడము, క్రీస్తును ప్రకటించడము. ఒకవేళ బర్నబా పౌలు జీవితంలో లేనట్లయితే యెరూషలేములో ఆ రీతిగా కదిలేవాడు కాదు. పౌలు జీవితాన్ని చాలా క్షుణ్ణంగా చూస్తున్నాడు, విన్నాడు, తెలుసుకున్నాడు, నమ్మినాడు, వచ్చి ఇంట్రడ్యూస్ చేసినాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో కొందరు ప్రాముఖ్యమైన జీవితాలు మనం పోగొట్టుకుంటాం. ఎందుకు తెలుసా? వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మనం వినము, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో సమయం ఇవ్వము, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము. అందుకోసమే వాళ్ళు ఏ రీతిగా నిలబడాలో వాళ్ళు నిలబడక పోవడానికి కారణం ఏంటి తెలుసా? మనము ఎదుటోనికి చోటు ఇవ్వకపోవడం. We don't give space to listen to others. అందరూ తృణీకరిస్తున్నారు కాబట్టి, అందరూ భయపడుతున్నారు కాబట్టి ఈయన కూడా భయపడిపోయి ఆ సౌలుకి దూరంగా దాచుకున్నాడా? ఎక్కడో రిస్క్ తీసుకున్నాడు. చలో, ఈయన క్రీస్తు క్రీస్తు అంటున్నాడు కదా, విందాము. ఒకవేళ దెబ్బ తగులితే ఎవరికి తగలాలా? ఫస్ట్ బర్నబాకు తగలాలా. రిస్క్ రాకుండా కాపాడితే ఎవరు తీసుకోవాలా? రిస్క్ ఎవరు తీసుకోవాలా? బర్నబా తీసుకోవాలి. ఒకవేళ ఈ సౌలు నటిస్తున్నాడు అనుకోండి, మొట్టమొదటిగా ప్రమాదం ఎవరికి వస్తుంది? అంటే ఎంత అడ్డుపడ్డాడో ఆలోచన చేయండి. ఒక వైపున ఈయన జీవితం గురించి తెలుసుకుందామే, క్రీస్తు అంటున్నాడే, ఇంకొక వైపున వీళ్ళకు నేను రిస్క్ తీసుకుంటాను, ఈయన నిలబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇట్లా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? మన సహోదరుల కోసము
మనమే రిస్క్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? మన తోటి వారి కోసము మనమే రిస్క్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? మన తోటి వారు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, వాళ్ళ జీవితంలో వాళ్ళ పోరాటాలు తెలుసుకోకుండా, వాళ్ళ శోధన తెలుసుకోకుండా ఎలా మనం నిలబడగలుగుతాం? ఇంతకుముందు సహోదరి నందిని గురించి నందిని సాక్ష్యం చెప్పింది కదా. హల్లెలూయా. తన ఇంట్లో పోరాటము, పర్సిక్యూషన్ గురించి. కానీ ఎంతమందికి తెలుసు ఆ బిడ్డ జీవితంలో ఏం జరుగుతుందో? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు ఎటువంటి పోరాటాలు గుండా పోయిందో? ఎంతమందికి తెలుసు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నదో? ఎంతమందికి తెలుసు ఎన్నిసార్లు ఇంట్లోంచి తరమబడిందో? ఎంతమందికి తెలుసు తన కలిగిన అని వాళ్ళు లాక్కొని రూమ్లో బంధించిన విషయాలు? ఎంతమందికి తెలుసు? మీకు ఎందుకు తెలియదు తెలుసా? మీకు వాళ్ళతో మాట్లాడడానికి సమయం లేదు, తెలుసుకోవడానికి సమయం లేదు. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీరు వాళ్ళ జీవితంలో ప్రోత్సాహకరంగా ఎలా ఉండగలుగుతారు? ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలుగుతారు? దీవెనకరంగా ఎలా ఉండగలుగుతారు? ఈ దినము సంఘంలో అతి భయంకరమైన చీడ పురుగు రోగం ఏంటి తెలుసా? స్వార్థము. వాళ్ళు చూసుకోవాలి, అయిపోయింది. బర్నబా ఆయన చూసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, పౌలు ఆ దినము, ఆ కాలంలో, ఆ సమయంలో యెరూషలేములో కదలేవాడు కాదు. ఆమేన్. రెండోది మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 8వ అధ్యాయం అని అందరికి తెలుసు కదా. ఇప్పుడు ఏం జరిగింది? 7వ అధ్యాయంలో స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపినారు. అవన్నీ తెచ్చి ఎవరు పాదాల దగ్గర పెట్టినారు బట్టలు? సాక్ష్యం ఎవరు? సౌలు అనే పౌలు. తర్వాత 8వ అధ్యాయాన్ని గమనించినట్లయితే మొదటి 4 వచనాలు, క్రైస్తవులు బహుగా హింసించబడ్డారు. ఎందుకంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, క్రైస్తవులను చంపేయచ్చు, క్రైస్తవులను హింసించేయచ్చు అని. భయంకరమైన పర్సిక్యూషన్, హింసను క్రైస్తవుల పైకి తీసుకొచ్చినట్లుగా లేఖనాలు చెప్తాను. బైబిల్స్ ఉన్నాయి కదా, తీసి పెట్టుకోండి. ఉత్తనే పట్టుకొని కూర్చోకండి. నేను చెప్పే మాటలు కొన్నిసార్లు చూస్తూ ఉండాలి కదా, చూస్తూ ఉండాలి. ఆమేన్. ఆ మొదటి 4 వచనాలు మీరు చూసినట్లయితే, ఆ స్టెఫెను ద్వారా ఏ హింస వచ్చిందో, హింస వచ్చినప్పుడు యెరూషలేములో 12 మంది ఆ శిష్యులు తప్ప అందరూ చెదిరిపోయినారు. యెరూషలేం వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినారు, కొత్త ప్రాంతానికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేసినారంటే, ఏ ప్రాంతాలకైతే వెళ్తున్నారో ఆ ప్రాంతాలలో యేసుక్రీస్తును ప్రకటించుకుంటూ వెళ్ళినారు. సరే ఆమేన్ చెప్దాం. ఒకవైపున చెదిరిపోయినారు, వాళ్ళు ఒకవైపున అన్ని పోగొట్టుకున్నారు, ప్రాంతం విడిచిపోతున్నారు. కానీ ఏ ప్రాంతానికైతే వెళ్తున్నారో ఏం చేస్తున్నారు? వాళ్ళు యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఎంత దూరం వరకు పోయినారంటే, అంత్యోక అనే ప్రాంతం వరకు పోయినారు. చాలా దూరం వరకు వాళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినారు. ఎందరో ఆ యొక్క సువార్తను విన్నారు. విన్నవాళ్ళు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. అయితే ఈ వార్త ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు యెరూషలేములో ఉన్న శిష్యులు, అంటే శిష్యులు అంటే 12 మంది కాదు, వేరే వాళ్ళని కూడా శిష్యులని పిలిచేవారు. అంటే విశ్వాసులు అందాం మన అర్థం చేసుకోవడానికి. విశ్వాసులు ఏం చేసినారు? వాళ్ళని కూడా శిష్యులను పిలుస్తారు, బైబిల్ అట్లనే రాయబడి ఉంది. వాళ్ళు వెళ్ళి సువార్తను ఎక్కడో పోయి ప్రకటించినారు. ప్రకటించినప్పుడు అంత్యోక్య అనే ప్రాంతంలో అందరూ చాలామంది ప్రభుని నమ్ముకున్నారు, ప్రభుని స్వీకరించినారు, రక్షకుడిగా స్వీకరించినాడు, దేవుని కుమారుడిని స్వీకరించినాడు, మెస్సయాను స్వీకరించినారు. అప్పుడు ఈ వార్త ఎక్కడికి వచ్చింది? యెరూషలేములో ఉన్న సంఘానికి, అపోస్తులకు తెలిసింది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇమీడియట్గా బర్నబాను పంపించినారు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. గమనించండి, ఇప్పుడు ఈయననే ఎందుకు పంపించినారు? ఈయనను ఎందుకు పంపించలే? ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది. మనం ఎట్లా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో,
మనము ఇతరుల జీవితాలలో ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నామో అది చూసిన వాళ్ళు ఏం చేస్తారు, అరే ఈ పనికి ఎవరు పనికొస్తారు, వీళ్ళు కాదులే ఈయనను పంపిస్తాం. ఎందుకంటే ఈయన ఎప్పుడు చూస్తూ ఉంటాము, ఒకళ్ళను ప్రోత్సహిస్తూనే ఉంటాడు, ఒకళ్ళని బలపరుస్తూనే ఉంటాడు, ఒకళ్ళని నిలబెట్టడానికి చూస్తూ ఉంటాడు. ఒక మంచి స్నేహితుడు సింగపూర్లో ఉన్నాడు, జేకబ్ బ్రదర్ అని. వాళ్ళ ఇంట్లోనే మేము అక్కడ సింగపూర్లో ఉన్నప్పుడు నేను బబితక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. వాళ్ళు మంచి ఆతిథ్యం ఇచ్చినారు, చక్కగా చూసుకున్నారు, చాలా ప్రేమ కలిగిన. ఆయన ఎట్లా అంటే ఐ కెన్ సీ దట్ స్పిరిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇన్ హిమ్. ఆయన కూర్చున్నాడంటే ఎట్లా మాట్లాడతాడంటే క్రీస్తు గురించి, ఎంత ప్యాషన్ ఆయన దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని పని కోసము. ఆయన ఎవరు కలిసినా కానీ ఆయన ఎంకరేజ్ చేయాలా, ఎవరు కలిస్తే వాళ్ళని బలపరచాలా. ఆయన ఇక్కడ ఇండియాలో హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినాడు, ఆయనతోనే సహవాసం చేయడం జరిగింది. ఆయన ఎంత అంటే ఆయన ఎవరిని కలిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. దట్ వాజ్ ద స్పిరిట్ దట్ వాజ్ ఇన్ బర్నబా. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నారు? బర్నబాని పంపిస్తున్నారు. బర్నబా ఏం చేస్తున్నాడంటే ఈయన అంత్యోక ప్రాంతానికి చేరినాడు. అంత్యోక ప్రాంతానికి చేరి అక్కడ రక్షించబడిన విశ్వాసులను బలపరిచి ఆయనకేమనిపించిందంటే, అరే నేను వీళ్ళని ఇంతవరకే ఎంకరేజ్ చేయగలుగుతున్నా. ఆయనకేమనిపించిందంటే, ఈ సౌల్ని ఒకవేళ పౌల్ని ఇక్కడ పిలిస్తే, ఎందుకంటే ఆయనలో ఉన్న సామర్థ్యము నేను చూడగలిగిన, ఆయనలో ఉన్న కెపాసిటీ నేను చూడగలిగిన, ఆ వరము చూడగలిగిన, ఆయన ఎలా దేవుని కోసము ఎలా వాక్యాలు మాట్లాడుతుండో ఆయన చూస్తున్నాడు. యెరూషలేములో ఉన్నట్టు చూసినాడు. అయితే యెరూషలేములో ఏం జరిగింది, కొంతమంది యూదులు మరలా హింస పట్టుకొస్తే శిష్యులందరూ ఏం చేస్తారంటే ఈయన తప్పించడానికి తార్సస్ అనే ప్రాంతానికి పంపిస్తారు. ఏ ప్రాంతానికి? తార్సస్. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? తార్సస్ అనే ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో బర్నబా ఏం చేస్తున్నాడు తెలుసా? అంత్యోకను విడిచిపెట్టి ఆయన ప్రోత్సహించినంత ప్రోత్సహించినాడు, బలపరిచినంత బలపరిచినాడు, ఆయన చెప్పగలిగిందంత చెప్పినాడు. ఆయనకి ఏమనిపించిందంటే దీనికంటే గొప్పగా పౌలు చెప్పగలుగుతాడు, దీనికంటే గొప్పగా వాళ్ళని కట్టగలుగుతాడు, ఇక్కడ చర్చ్ బలపరచబడుతుంది అని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? స్వార్థంగా ఆలోచన చేయలే, నేనే ఇక్కడ ఉండాలా, నేనే నడిపించాలా, నేనే చూసుకోవాలా అని ఏం చేస్తున్నాడంటే, నా తర్వాత పౌల్ని తీసుకొని వస్తే ఈ ప్రాంతంలో గొప్ప ఫలం కలుగుతుందని ఆయన ఏం చేసినాడు? అంత్యోకను విడిచిపెట్టి యెరూషలేము పోలే. మళ్ళా ఎక్కడి నుంచి పంపించబడ్డాడు? యెరూషలేములో అపోస్తుల ద్వారా పంపించబడ్డాడు. ఇప్పుడు మరలా యెరూషలేంకి వెళ్ళట్లేదు, సౌల్ని వెతుక్కుంటా పోయినాడు. ఎక్కడి వరకు పోయినాడు తెలుసా? తార్సస్ ప్రాంతం పోయి ఎతికి కనుగొని ఆ సౌల్ని ఆయన అంత్యోక ప్రాంతానికి తీసుకొస్తాడు. వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఒక సంవత్సరం అంతా ఉండి సేవ చేసి అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బర్నబా ఒకవేళ నేను పౌల్ని పిలిస్తే పౌలు నాకంటే మించిపోతాడు, ఇక్కడికి రానియద్దు పౌల్ని, పౌల్ లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు పాపులర్ అయిపోతారు, మేము పాపులర్ కాము అని ఎందుకులే ఆయన పిలవాలా అనుకున్నాడా? దేవుని బిడ్డలారా, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి, నువ్వు చేయలేంది వాళ్ళని పిలుచుకొని రా. నేర్చుకుంటున్నారా మీరు? నువ్వు చేయగలిగింది చెయ్యి, పూర్ణ హృదయంతో చెయ్యి, పూర్ణ బలముతో చెయ్యి, నీకు కలిగిన తలాంతులు నువ్వు వాడు. కానీ గుర్తించు, నువ్వు అన్నీ చేయలేవు. దేవుడు ఒకరికి ఈ కృపనిస్తాడు, ఇంకొకరికి ఆ కృపనిస్తాడు, ఒకరికి ఈ వరం ఇస్తాడు, ఇంకొకరికి ఆ వరం ఇస్తాడు, ఒకరిని ఈ పిలుపుతో పిలుస్తాడు, ఇంకొకరిని ఆ పిలుపుతో పిలుస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనకు అవసరము, ఆయన నీకు అవసరము. నీతో నాకు సంబంధం లేదని నువ్వు ఉండడానికి వీల్లేదు, ఆయన నీతో నాకేం సంబంధం అని ఆయన ఉండడానికి వీల్లేదు. ఒక్కరొక్కరు దేవుని రాజ్యంలో అవసరమై ఉన్నారు.
నీకు ఇచ్చిన కృపను నువ్వు వాడుకో. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినాం. ఏం చూసినాము? ఒకవేళ నీకు ఈ వరం ఇచ్చినట్లయితే నువ్వు ప్రవచించు. ఒకవేళ నీకు వేరే వాళ్ళకు సేవ చేసే, సర్వ్ చేసే, నీకు వరం ఇస్తే సర్వ్ చేయి. ఒకవేళ నీకు విశ్వాసం ఇస్తే విశ్వాస పరిమాణం చొప్పున కదులు. ఒకవేళ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం చేసే వరము నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రోత్సహించు. దేవుని బిడ్డలారా, ఈ బర్నబా ఎట్లా చూస్తున్నాడంటే, నేను ప్రోత్సహించినా కానీ ఇంకా వీళ్ళని ప్రోత్సహించాలంటే పౌలుని పట్టుకురావాలనేసి ఆయన వెళ్ళి వెతుక్కొని పౌలుని తీసుకొని వచ్చినాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని రాజ్యంలో స్వార్థం పనికిరాదు, అహంకారం పనికిరాదు, స్వార్థము పనికిరాదు. నువ్వు ఇతరుల జీవితాలలో వాళ్ళకిచ్చిన సామర్థ్యాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? లీడర్షిప్ అంటే ఏంటిదో చెప్తాను మీకు, వినండి. నాయకత్వం అంటే నాయకుడు ఏం చెప్తున్నాడో అది చేపియడానికి నాయకుడు లేడు. దేవుడు విశ్వాసులకు, దేవుని యొక్క శిష్యులకు, సంఘానికి ఒక్కొక్కరికి ఏ వరమైతే దేవుడిస్తున్నాడో, ఏ సామర్థ్యం అయితే దేవుడిస్తున్నాడో, ఏ పిలుపునైతే దేవుడిస్తున్నాడో, ఏ కృపావరాలైతే దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడో, ఆ కృపావరాలని గుర్తించి వాళ్ళని ఆ రకంగా తయారు చేయడానికి నాయకులను దేవుడు పిలిచినాడు. కానీ చాలామంది అట్లా తయారవడానికి ఇష్టపడరు. పిలుపును నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినమైన మార్గాల్లో వెళ్తుంటారు. కోరిన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకిచ్చిన ఆ పిలుపును నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. కానీ నాయకుని యొక్క బాధ్యత ఏంటిది? వాళ్ళకిచ్చిన సామర్థ్యం ఏంటిది, వాళ్ళకిచ్చిన పిలుపు ఏంటిదో గుర్తు చేస్తూ, ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు నడిపించడము. ఆమెన్. ఒకవేళ మీ నాయకుడు అట్లా ఉన్నట్లయితే మీరేం చేయాలి? అవును కదా, నేనెందుకు చేయకూడదు? నా సహోదరులలో ఏ సామర్థ్యం ఇచ్చినాడో, నేను ఎక్కడైతే వాడుతున్నానో వాళ్ళని వాడేటట్టుగా, వాళ్ళ సామర్థ్యం కూడా ఆశీర్వాదకరంగా నేను ఎందుకు అక్కడ వాడబడ్డానికి అవకాశం ఇవ్వకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. చేయి పని చేయి చేయాలా, కాలు పని కాలు చేయాలా. ఒక్కొక్కరు వాళ్ళకిచ్చిన తలాంతులు చొప్పున కదిలినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే దేవునికి మహిమ కలుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఈస్ ద సెకండ్ లెసన్ వీ కెన్ లెర్న్ త్రూ బర్నబా? అక్నాలెడ్జ్ ద పొటెన్షియల్ ఇన్ అదర్స్ లైఫ్. వేరే వారిలలో దేవుడిచ్చిన సామర్థ్యమును గుర్తించడం నేర్చుకో. ఉట్టి నీకేమిచ్చిండు ఉట్టి నీ మటుకు చూసుకోవడం కాదు. ఎదుటోళ్ళలో దేవుడు ఏమిచ్చినాడో అది చూసి ఇది ఎక్కడైనా పనికొస్తుందా, ఈయనను ఎక్కడైనా వాడుకోవచ్చా. ఒకవేళ మంచి సువార్థికుడు అనుకుందాము, అరే ఈ సహోదరుడిని మా స్నేహితులందరినీ పిలిచి నేను ఒక మంచి మీటింగ్ లాగా పెట్టినట్లయితే ఈయనకిచ్చిన సామర్థ్యం మంచిగా సువార్త ప్రకటిస్తాడు కదా, ఈయనను వాడుకోవచ్చు కదా. నేనైతే అది చెప్పలేను, కానీ ఆయనైతే చెప్పగలుగుతాడు. ఒకవేళ ఎవరైనా మంచిగా ప్రవచించి దేవుని యొక్క ప్రత్యక్షతలు కలిగిన వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే మనం గ్రహించి, అగో ఫలానా గృహంలో చాలా వేదంతో ఉన్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిస్కరేజ్మెంట్లో ఉన్నారు. ఒకవేళ ఈ సహోదరుని అక్కడ తీసుకొని వెళ్ళినట్లయితే దేవుడు ఏదైనా బయలుపరుస్తాడేమో, ఏదైనా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడతాడేమో, ఏదైనా ప్రవచనముతో కూడిన మాటలు మాట్లాడతాడేమో, వాళ్ళని కడతాడేమో, వాళ్ళని బలపరుస్తాడేమో. ఒకవేళ ఈ బిడ్డను అటు తీసుకెళ్తే ఆ కుటుంబం నిలబడుతుందేమో అని ఎందుకు ఆలోచన చేయకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. బర్నబా తన మట్టుకు తాను స్వార్థంతో ఆయన కదలలేదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎటువంటి వ్యక్తి, ఈరోజు సరే ఒక ప్రశ్న మనం అడుక్కుందాం. ఆ ప్రశ్న ఏంటిదంటే, ఆ దినాలలో అపోస్తులు బర్నబా జీవితాన్ని, ఆయన లోపల ఎటువంటి సామర్థ్యం ఉందో చూసి
ఆ జోసెఫ్ అనే వ్యక్తికి బర్నబా అని పేరు పెట్టినారు. ఈరోజు నీ జీవితాన్ని చూసినప్పుడు మీ చుట్టూ ఉన్నవారు కానీ మీ నాయకులు కానీ మీకు ఎటువంటి పేరును పెడతారు? క్వశ్చన్ అడుగుతున్నా. మీ జీవితాన్ని చూసి, మీ ప్రవర్తన చూసి, మీ నడక చూసి, సంఘంలో దేవుని రాజ్యంలో ఎలా నడుస్తున్నారో మీ ముఖం చూసి మీ నాయకుడు మీ గురించి ఏం చెప్తాడు, ఎటువంటి వ్యక్తులని? ఇటువంటి సాక్ష్యం చెప్పగలుగుతాడా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ రాబోయే దినాలలో మీలో ఏవైతే దేవుడు కార్యం చేస్తున్నాడో, ఏవైతే మీరు దేవుని అనుమతిస్తున్నారో, ఏ బ్రతుకైతే దేవుడు మీలో నిర్మాణం చేస్తున్నాడో అది చూసి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునేటట్టుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మూడోది మనం గమనించినట్లయితే ఈ అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు ఎక్కడున్నారు పౌలు, సౌలు, బర్నబా? ఎక్కడున్నాడండి? అంతియోకలో ఉన్నాడు కదా. ముందు ఎక్కడుండే? దమస్కస్లో ఉండే. ఎక్కడికి వచ్చినాడు? యెరూషలేం నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? అంతియోకలో ఎంతకాలం అక్కడ దేవుని పరిచర్య చేసినాడు? 1 సంవత్సరము పనిచేసినాడు. అయితే ఈ అంతియోక సంఘాన్ని సందర్శించడానికి కొంతమంది ప్రవక్తలను మరలా యెరూషలేంలో ఉన్న వాళ్ళు ఏం చేసినారు? ఇక్కడ పంపించినారు. ఎక్కడ పంపించినారు? అంతియోక సంఘానికి పంపించినారు. హల్లెలూయా. పంపించినప్పుడు 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. ఇప్పుడు మరలా చూడండి, బర్నబా వచ్చినాడు, బర్నబా సౌలుని ఇక్కడ తీసుకొచ్చినాడు. ఇప్పుడు యెరూషలేంలో ఉన్న సంఘం ఏం చేస్తూ ఉంది? ఇంకా వీళ్ళని బలపరచడానికి ఎవరిని పంపిస్తూ ఉన్నది? కొంతమంది ప్రవక్తలను, ఉపదేశకులను పంపించినారు. ఆమేన్. అపోస్టోలిక్ మినిస్ట్రీ అంటే అట్లా ఉంటుంది అన్నమాట. ఎవరిని ఎక్కడ ప్రోత్సహించాలా, ఎక్కడ సంఘాలు కట్టబడుతున్నా చూడాలా, ఏ ప్రాంతంలో సంఘాలు స్థాపించబడగలిగితే చూడాలా, వాళ్ళకు ఏం అవసరమో చూడాలా, వాళ్ళకి ఏ బోధ అవసరమో చూడాలా, వాళ్ళని ఎట్లా బలపరచాలో చూడాలి, విశ్వాసంలో ఎలా బలపరచాలో చూడాలా, వాళ్ళ ద్వారా ఇంకేమైనా దేవుని రాజ్యం విస్తరించబడుతుందో లేదో చూడాలా. దట్ ఈస్ వాట్ అపోస్టోలిక్ మినిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్. వాళ్ళు స్ప్రెడ్ అవుతూ ఉంటారు, కదులుతూ ఉంటారు, నిలబెడతా ఉంటారు, స్ట్రక్చర్స్ పట్టుకొస్తూ ఉంటారు, సంఘాలను స్థాపిస్తూ ఉంటారు, నాయకులను లేపుతూ ఉంటారు. దట్ ఈస్ అపోస్టోలిక్ మినిస్ట్రీ. ఇప్పుడు చూడండి, ఆ అపోస్తులు ఏం చేస్తూ ఉన్నారు? ప్రవక్తలను ఇక్కడ పంపించినారు. ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త పేరేంటిది? అగబస్. అనేమై వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి 27వ వచనంలో, వారిలో అరబు అనువట్టుడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని. ఇప్పుడు ప్రవక్తలు మధ్యలో ఉంటే ఏం జరుగుతుందండి? కొన్నిసార్లు ఇప్పుడు ఏం జరుగుతుందో దేవుడు బయలుపరుస్తాడు, లేకపోతే రాబోయే దినాలలో ఏం జరుగుతుందో దేవుడు బయలుపరుస్తాడు కదా. హల్లెలూయా. కేవలం తెలుసుకోవడానికా? చెప్పండి. రాబోయే దినాలలో దేవుడు ఏం చేయబోతున్నాడో బయలుపరిచినప్పుడు ఏం చేయాలా? తెలుసుకొని గమ్మున ఉండాలి కదా మనం. అమ్మా దేవుడు బయలుపరచు భవిష్యత్తు గురించి ఏమైనా సరదానా దేవుడికి? రాబోయే దినాలలో ఏం జరగబోతుందో దేవుడు ఎందుకు బయలుపరుస్తాడంటే, ఆ బయలుపరిచిన దానికి తగ్గట్టుగా ఇక్కడి నుంచి మనం కదలాలని, ఆ దినాల కోసం సిద్ధపడాలని, ఆ దినాలు రాకముందు మనం ప్రార్థన చేయాలని, దానికి అనుగుణంగా తయారు కావాలని దేవుడు బయలుపరుస్తాడు. సరదాగా మంచిగా తెలుసుకోవడానికి భవిష్యత్తులో ఏం కాబోతుందో దేవుడు బయలుపరుస్తాడా? కొన్నిసార్లు ఎట్లుంటుందంటే సంఘాలలో దేవుడు ఇది జరగబోతుందని బయలుపరిచిన. పిచ్చోడా, దేవుడు ఎందుకు బయలుపరిచినాడంటే, నువ్వు ఎందుకు విన్నావు అంటే కారణం ఏంటి తెలుసా?
దానికి తగ్గట్టుగా సిద్ధపడడానికి, దానికి తగ్గట్టుగా స్పందించడానికి ఉత్తగానే సరదాకి బయలుపరచలేదు దేవుడు. ఆల్వేస్ రిమెంబర్, దేవుడు ఏదైనా కానీ ఫ్యూచర్కి సంబంధించింది మీకు బయలుపరిస్తే గుర్తుపెట్టుకోండి, దానికి తగ్గట్టుగా మార్చుకోవడానికి, స్పందించడానికి, సెట్ చేసుకోవడానికి దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ రాబోయే దినాలలో ఏం కాబోతుందంట? కరువు రాబోతుంది. ఇప్పుడు కరువు రాబోతుంది. ఎక్కడెక్కడ? యూదయ ప్రాంతం అంతా కరువు రాబోతుంది. యూదయ ప్రాంతం అంటే యూదులు, ఇశ్రాయేలీలు, ఆ ప్రాంతం అంతా కరువు రాబోతూ ఉంది. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంత్యోక ప్రాంతం ఎక్కడుంది? అంత్యోక ప్రాంతం సిరియాలో ఉంది. ఇప్పుడు సిరియా ముస్లిం నేషన్, కానీ పౌలు ఆయన ఎక్కువ శాతం మిషనరీ జర్నీస్ అంతా కదిలిపోయింది ఆ సిరియా అంత్యోక ప్రాంతం నుంచి. ఇప్పుడు కరువు రాబోతుందని తెలవంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? చలో మనం ఏం చేద్దామంటే అంత డబ్బును పోగు చేసి కలెక్షన్ తీసుకొని ఆ జెరూసలేంలో ఉన్న ఎల్డర్స్కి, ఆ పెద్దలకు, అపోస్తులకు పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి ఎట్లా అవసరమో ఈ కరువు కాలంలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళకి ఆహారము. హల్లెలూయా. మనకు కోవిడ్ టైంలో మన గృహాలకు రేషన్ వచ్చిందా? అంటే డిఫికల్ట్ టైమ్స్లో జాబ్స్ లేకుండా మనం కష్టపడుతున్నప్పుడు మన తినడానికి కొరత రావద్దని మన చర్చ్ వాళ్ళు, మన చర్చ్ ఫ్యామిలీస్కి ఇంటికి వరకు రేషన్ పంపించినారు. ఆమెన్. సేమ్ అట్లనే అనమాట. వీళ్ళు కూడా డబ్బులంతా పోగు చేసి పంపించాలనుకున్నారు. ఇప్పుడు మెయిన్ జెరూసలేం నుంచి వచ్చింది ఎవరు? బర్నబా. దాని తర్వాత ప్రవక్తలు వచ్చినారు. ఇప్పుడు బర్నబా ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ సహాయంను తీసుకొని, ఈ డబ్బును తీసుకొని ఆయన ఒంటరిగా వెళ్ళట్లేదు. చూడండి, జాగ్రత్తగా చదవండి. 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఎవరి చేత పంపించినారండి? బర్నబా, సౌలు చేత. ఇప్పుడు ఎక్కడికి పోయినారు వాళ్ళు? తీసుకొని యెరూషలేంకి పోయినారు, అది ఇచ్చి రావడానికి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. బర్నబా సౌలును వదిలిపెట్టినాడా? సౌలాన్ని ఇక్కడ ఉండు, నువ్వు చూసుకుందాంలే, నేను పోయేసి వస్తా వేరే వాళ్ళని తీసుకొని అని పోవచ్చు కదా. బర్నబా ఏం చేస్తా ఉన్నాడు? సౌలును కూడా వెంట పెట్టుకొని పోయినాడు. గమనించండి దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడెక్కడైతే కదులుతావో ఆ స్థలాలలో నువ్వు ప్రోత్సహించేవాడిని కదలపడం నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడ కూర్చుంటావో, నువ్వు ఎవరికైతే ప్రోత్సహిస్తున్నావో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం నేర్చుకోవాలా. నువ్వు ఏది తింటావో, నువ్వు ఎవరినైతే ప్రోత్సహిస్తున్నావు చూడు, వాళ్ళకి ఆ తిండి పెట్టడం నేర్చుకోవాలా. నువ్వు తినేది. నువ్వు ఎవరి మధ్యలో అయితే కదులుతావో వాళ్ళ మధ్యలో వీళ్ళని ప్రోత్సహించే వారిని, వాళ్ళ జీవితాలను కట్టడానికి మీతో పాటు వాళ్ళని వెంట పెట్టుకొని పోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బర్నబా సౌల్ని, అంటే పౌల్ని అక్కడ కూడా విడిచిపెట్టలేదండి. ఆమేన్. హల్లెలూయా. మూడోది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, వేర్ ఎవర్ బర్నబా మూవ్డ్, హీ టుక్ పాల్ అలాంగ్ విత్ హిమ్. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలలో వాళ్ళు మనవాళ్ళు కాదు, కానీ వాళ్ళ మధ్యలో మనం కదలడానికి ఎవరో మనల్ని అక్కడ తీసుకొని వెళ్తారు. వాళ్ళకిచ్చిన మర్యాద మీకు ఇస్తారు,
వాళ్ళకు పెట్టే భోజనం మనకు పెడతారు, వాళ్ళని అంగీకరించినట్లుగా మనల్ని అంగీకరిస్తారు. దేవుని బిడ్డలారా, పౌలు అవన్నీ పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా? బర్నబా. మనం అపోస్తులైన పౌలు 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 అని బాగా మాట్లాడతామే. పాల్ వుడెంట్ హ్యావ్ బీన్ పాల్ వితౌట్ బర్నబా. పౌల్లాగా ఎందుకైనాడంటే బర్నబా ఆయనతో పాటున్నాడు. 4వ విషయము, 3వది అర్థమైందా మనకు చెప్పిన మాట? నువ్వు ఎక్కడుంటావో అక్కడికి తీసుకొని వెళ్ళు. నువ్వు ఏది తింటావో అది తినిపించు. ఏ ప్రజల్లో కదులుతావో ఆ ప్రజల్లో ఆ వ్యక్తిని కదిలించేటట్టుగా చేయి. ఎందుకు తెలుసా? నిన్ను అంగీకరించినట్టుగా వాళ్ళని కూడా అంగీకరిస్తే యు ఆర్ రియల్లీ ఎ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నువ్వు నిస్వార్థవంతుడివి అని అక్కడ కనబడుతుంది. నువ్వు ఒక బ్రతుకును కట్టేవాడివి అని అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. 4వది మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఎక్కడున్నారు అందరూ చెప్పండి? జెరూసలేంకి వెళ్ళినారు. మీకు మంచిగా స్టోరీలాగా చెప్తున్నాను, అంటే మీరు ఇది మర్చిపోద్దు ఇంకా మీ జీవితంలో. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? జెరూసలేంకి పోయినారు. జెరూసలేంకి పోయేసి రిటర్న్ అయ్యేటప్పుడు బర్నబా అన్నాడు, అరే చలో జాన్ మార్క్ని కూడా తీసుకొని పోదాం మనతో పాటు. ఎవరైనా మార్కు సువార్త చదువుతుండ్రా? మత్తయి, మార్కు, లూకా, యోహాను, మార్కు, ఆ మార్కే, ఆ రాసిన మార్కే. సో ఆయన ఏమనిపించిందంటే ఇక మార్కుని కూడా తీసుకుపోదాము. బర్నబా చూడండి, ఒకడు అయిపోయిందంటే ఇంకోని ఇంకెవరినైనా పడదామా, ఇంకెవరినైనా క్యాచ్ చేద్దామా, ఇంకెవరినైనా బలపరుద్దామా, చలో లెట్ us టేక్ మార్క్ అలాంగ్. అది పాల్ చాయిస్ కాదు, అది బర్నబా చాయిస్. ఆమేన్. హల్లెలూయా. చూడండి 13వ అధ్యాయంలో ఇక్కడ ఒక్క నిమిషం. పన్నెండో అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరైనా. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత, అంటే పరిచర్య నెరవేర్చిన తర్వాత అంటే అక్కడ పోయి మిషనరీ జర్నీ చేయలేదు, మిషన్ పని చేయలేదు, వాక్యం చెప్పని కాదు. అక్కడ పరిచర్య అంటే ఈ పోగు చేసిన డబ్బులను వాళ్ళ సహాయం కోసము వాళ్ళ చేతిలో పెట్టి ముగిచ్చిన తర్వాత అని దాని అర్థము. ఇచ్చేసినారు, అక్కడ ఉండలేదు. ఇంకా ఏం చేసినారు? మార్కు అను మారు పేరుటల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. చూసిండ్రా ఇప్పుడు ఎవరిని పట్టుకొని వచ్చినారు? ఈ పని బర్నబాదే, పౌల్ది కాదు. సో దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సో వాళ్ళందరూ కలిసి వచ్చినారు. అంత్యోకలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. సడన్గా వాళ్ళ మధ్యలో ఉన్న ప్రవక్తలు ఏమని మాట్లాడినారంటే, ఇగో సౌల్ని బర్నబాని నేను వేరు చేసేసినాను, మిషనరీ వర్క్ కోసము వాళ్ళని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు, పంపించేసేయండి. అప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ మిషనరీ జర్నీ అంత్యోకలో ప్రారంభమైంది. ఈ బర్నబా, పౌలు, మార్కుని తీసుకొని బయలుదేరినారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళాలా, యూదుల సమాజ మందిరంలో నిలబడాలా. ఆయననే యేసు, ఈ లేఖనాలలో ఆయననే మెస్సయ్య, రాబోయే మెస్సయ్య ఆయననే. ఇట్లా సిలువ వేసినారు కానీ దేవుడు పైకి లేపినాడు, ఆయననే నిజమైన వాడు. ప్రకటించుకుంటూ వెళ్ళాలా. ప్రకటించుకుంటూ వెళ్తా ఉంటే కొన్ని ప్రాంతాలలో వాళ్ళకు శోధనలు, హింస, దెబ్బలు ఆయన కానీ వాళ్ళు కదులుకుంటూ వెళ్ళినారు. కానీ ఒక ప్రాంతంకి వచ్చేపాటికి మార్క్ ఏం చేసినాడంటే వీళ్ళని విడిచిపెట్టేసి యెరూషలేంకి వెళ్ళిపోతాడు. ఇంకా మిషనరీ ట్రిప్ పూర్తి కాలే. ఇటు నుంచి ఇటు వెళ్ళాలా, ఇటు నుంచి ఇటు వెళ్ళాలా, ఇటు తిరిగి అంత్యోకకు రావాలా. అంత్యోక సంఘంలో అందరిని పిలవాలా. పిలిచి దేవుడు ఇట్లా కార్యాలు చేస్తున్నాడు,
ఈ రీతిగా రక్షించబడ్డారు, ఈ రీతిగా స్వస్థత పొందినారు, ఈ రీతిగా అనేకులు రక్షించబడ్డారు రిపోర్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే లోపల మార్క్ ఏమనిపించిందో తెలియదు. మార్కు అతను కాదనేసి వదిలిపెట్టేసి యెరూషలేంకి వెళ్ళిపోయినాడు. ఈ విషయము పౌలుకి బాధ కలిగింది. సహాయం చేయడానికి వచ్చినవాడు మధ్యలోనే సపోర్ట్ చేయకుండానే తిరిగి వెళ్ళిపోయినాడు. మనసులో పెట్టుకున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. వీళ్ళు పోయినారు, మిషనరీ జర్నీ అంతా అయిపోయింది, తిరిగి వచ్చినారు. గమనించండి, ఇప్పుడు బర్నబా పౌల్ని వదలలేదు. మార్కు వదిలిపోతున్నప్పటికీ ఈయన విడిచిపెట్టిపోలేదు. మిషనరీ ట్రిప్ అంతా ఆయనతో పాటు ఉన్నాడు, ఆయనతో పాటు నిలబడ్డాడు. ఎక్కడెక్కడ ప్రకటించినారో ఈయన కూడా ప్రకటించినాడు. తిరిగి వచ్చి సంఘంతో సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో ఒక చిన్న డాక్ట్రిన్కి సంబంధించింది, సిద్ధాంతానికి సంబంధించిన డిబేట్ కలిగినప్పుడు బర్నబా, సౌలు యెరూషలేం సంఘానికి వెళ్ళి వాళ్ళు నిలబడి వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి లెటర్లు రాపించుకొని సంఘాలలో చదివించినారు. బర్నబా వదిలిపెట్టలేదు. హల్లెలూయా. బర్నబా సౌల్ని వదిలిపెట్టలేదు, మార్కు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఇంకోటి, ఈ మిషనరీ జర్నీలో ఎక్కడెక్కడికైతే వెళ్ళినారో గమనించండి. రెఫరెన్సెస్ ఉన్నాయి కానీ నేను మీకు ఇవ్వను. మీరు ఒకసారి ఫ్రెష్గా అపోస్తుల కార్యం చదవండి, చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడికైతే సువార్త ప్రకటించినారో, ఎక్కడెక్కడైతే ప్రజలు రక్షించబడ్డారో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా బలపరుద్దామని వెళ్ళినప్పుడు బర్నబా కూడా పోయినాడు. ఏ కొత్త స్థలాలలో కొత్త సంఘాలు స్థాపించబడ్డాయో అక్కడ సంఘ నాయకులను నియమించడానికి కూడా బర్నబా ఉన్నాడు. పౌల్ని వదిలిపెట్టలేదు. ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. హింస కానీ పౌలుతో అనుభవించినాడు, సంతోషం కానీ పౌలుతో అనుభవించినాడు. ఆయన చేయి విడవలేదు, మార్కు వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. దేవుని బిడ్డలారా, మీరు నేను మంచి దినాలలో మన సహోదరులతో ఉండాలనుకుంటాం. సుఖవంతమైన మంచి కార్యక్రమాలు ఉంటే అందరు కనబడతారు. కానీ విపత్తికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారు తెలుసా? మార్కులాగా వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోతారు. కానీ బర్నబాలాగా కొందరు మాత్రమే నిలబడతారు. వాళ్ళని గుర్తించండి, వాళ్ళని గౌరవించండి. నీతో పాటు ఎవరు నిలబడ్డారు? నీ కష్టంలో, నీ పోరాటాలలో అందరూ విడుస్తున్నప్పుడు నీతో పాటు నిలబడి ప్రోత్సహించింది ఎవరు? వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం మీరు ఇవ్వండి. ఎందుకు తెలుసా? ఒకవేళ వాళ్ళు మీతో నిలబడకపోతే ఇక్కడి వరకు మీరు వచ్చేవాళ్ళు కాదు. ఆమేన్. హల్లెలూయా. అన్నీ మంచిగున్నప్పుడు బాగా వస్తారు. ఫంక్షన్ అనగానే అందరు కనబడతారు. దావత్ అనగానే మంచి మంచి బట్టలు వేసుకొని వాళ్ళు కాదు, వాళ్ళ దోస్తులతో పాటు దిగుతారు. కానీ కష్టం రాగానే ఒక్కడు కనబడాడే. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కడు సహాయం చేయడానికి రాడే. అరే ఒకడని వచ్చి జోబులో అరే ఇది పెట్టుకోరా, నీకు నువ్వు చాలా కష్టంలో ఉన్నావు, ఎవడు రాడే. చీ 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 చీ, ఏం ఎదుగుతున్నాం మనము దేవునిలో. ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఎంత స్వార్థవంతులము కనబడుతుందా ఇక్కడ? ఎంత చూసినా మనమే ఉండాలా, మనమే తినాలా, మన ఫ్యామిలీనే మంచిగా ఉండాలా. అరే ఎదుతోటితోటి వాళ్ళ కష్టంలో నిలబడి, వాళ్ళ 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 బాధలో మనం నిలబడి, మనము ఎంతమంది జీవితాల్లో అట్లా నిలబడ్డాం మనము. హల్లెలూయా. 5వది నేర్చుకుంటున్నారా మీరు? బహుశా అరే ఇన్ని పాయింట్లు నాకు మళ్ళీ మర్చిపోతానేమో, రాసుకోలేదు కదా, అండర్లైన్లు చేసుకోలేదు కదా. ఏం పర్వాలేదు, అప్లోడ్ చేస్తాం కదా. ఒక్కసారి కాదు 10 సార్లు వినండి, కానీ అది మన జీవితాన్ని మార్చాలా.
ఈ రీతిగా నేను ఉండొద్దు ప్రభువా, ఐ మస్ట్ చేంజ్. యు ఆర్ స్పీకింగ్ టు మీ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ బర్నబా జీవితం నుంచి నాతో మాట్లాడుతున్నావు. నేను నేర్చుకొని నా జీవితాన్ని కట్టుకోవాలి అన్న తీర్మానం మనం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో గొడవ ఎక్కడ జరిగింది? ఈ పౌలుకు ఈ బర్నబాకు డివిజన్ ఎక్కడ వచ్చింది? 14వ అధ్యాయానికి మనం వెళ్దాం. పదిహేనో అధ్యాయం, 14 కాదు 15వ అధ్యాయం, దయచేసి గమనించండి. 15వ అధ్యాయము 36వ వచనంలో, కొంతకాలం అయిన తర్వాత పౌలుకు బర్నబాకు వచ్చిన ఆలోచన ఏంటిదంటే, ఎక్కడెక్కడైతే మిషనరీ జర్నీ పోయినాం కదా, వాళ్ళు ఎట్లున్నారో ఒకసారి చూసొద్దామా, వాళ్ళ ఫెయిత్లో ఉన్నారా లేదా, ఆత్మీయంగా మంచిగా ఉన్నారా లేదా, మళ్ళీ ఏమన్నా వెనుకకి తిరిగి వెళ్ళిపోయినారా, పడిపోయినారా, ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి బలపరుద్దామా అన్న ఆలోచన ఎవరికి కలిగింది? పౌలుకు బర్నబాకు కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాడు? ఫస్ట్ మిషనరీ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాడు. అంత్యోక నుంచి ఆ సిరియా ప్రాంతము, తర్వాత ఈ దినాలలో టర్కీ అంటాం కదా, టర్కీ, ఆ దినాలలో వేరే పేర్లు ఉండేవి. ఆ టర్కీ ప్రాంతం అంతా తిరిగి ఈ సిరియా అంత్యోక ప్రాంతానికి పౌలు వచ్చేసినాడు. ఇప్పుడు వాళ్ళకి ఆలోచన ఏంటిదంటే, ఎక్కడెక్కడికైతే వెళ్ళినామో, ఎక్కడెక్కడైతే విశ్వాసులు దేవుడిని నమ్ముకున్నారో, శిష్యులు అయినారో వాళ్ళని బలపరుద్దాము. కానీ ఏం జరిగింది అక్కడ చూడండి, చదవా. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచుర పరిచితిమో ఆయా పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. మంచి విషయం కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉట్టి అపోస్తులే కాదు, సేవకులే కాదు, విశ్వాసులు కూడా వేరే వాళ్ళని బలపరిచేటప్పుడు, సువార్త ప్రకటించేటప్పుడు తరచుగా ఏం చేయాలా? మనము వాళ్ళు ఎలాగున్నారు తెలుసుకోవాలా, విశ్వాసంలో ఉన్నారా లేదా కలుసుకోవాలా, బలపరచాలా, ప్రోత్సహించాలా, తిరిగి రావాలా. ఆమేన్. సో వీళ్ళు కూడా అట్లనే తలంచినారు. ఏం జరిగింది అక్కడ? అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. ఇక్కడ స్టోరీ వచ్చింది. ఇప్పుడు దాకా అన్ని బాగానే ఉన్నాయి. పౌలేమో బాగా రోషం కలిగిన వాడు. ఆయన మొదటి మిషనరీ జర్నీలో ఈ మార్కును తీసుకొని పోయినప్పుడు మార్క్ ఏం చేశాడు? సగంలోనే వదిలిపెట్టి పారిపోయినాడు. ఏం కారణమో బైబిల్లో లేదు. గుర్తుపెట్టుకొని, బైబిల్లో లేనప్పుడు మనం కారణాలు ఇవ్వద్దు. వదిలిపెట్టి పోయినది మాత్రం సత్యం. అది పర్సనల్ రీజన్ కానీ, సిక్నెస్ రీజన్ కానీ, ఫ్యామిలీ రీజన్ కానీ, ఏ రీజనో పనిని మాత్రం వదిలిపెట్టి పోయినాడు. పౌలుకి నచ్చలేదు ఆ విషయం. సగంలో వదిలిపెట్టిపోవడము నచ్చలేదు. అయితే ఇప్పుడు బర్నబా చలో మరలా వెళ్దాము, ఈసారి మార్కును కూడా తీసుకుపోదాం అనగానే పౌలు అంటాడు, బ్రదర్ ఆగు అంటాడు. ఏది సహోదరుడా అంటే, ఇగో లాస్ట్ టైమే మార్క్ ఏం చేసినాడు, మధ్యలోనే వదిలిపెట్టిపోయినాడు. ఈయనని తీసుకొని పోవడం మంచి ఐడియా కాదు, నేను మాత్రము ఒప్పుకోను అని పౌలు అన్నాడు. బర్నబా అనే ఆలోచన ఏంటంటే, తప్పు చేస్తే చేసినాడు, ఇంకొక అవకాశం ఇస్తే ఏమవుతుంది అని బర్నబా. ఎందుకంటే ఒకప్పుడు పౌలుతో పాటు బర్నబా అట్లా నిలబడ్డాడు. ఇప్పుడు అవసరత మార్కుది ఉన్నది. గమనించండి, మార్కును విడిచిపెడితే మార్కు పడిపోతాడేమో, మార్కు దూరం అవుతాడేమో, డిసప్పాయింట్ అవుతాడేమో, మినిస్ట్రీకి దూరం అవుతాడేమో, దేవుని పనికి దూరం అవుతాడేమో. మార్కును విడిచిపెట్టద్దు, మార్కును తీసుకొని పోవాలా. ఇటు చూస్తే పౌలు కరెక్ట్గా అనిపిస్తాడు, అటు చూస్తే బర్నబా కరెక్ట్గా అనిపిస్తాడు. చివరికి వాళ్ళిద్దరు ఏం నిర్ణయించుకుంటారంటే, పౌలు అంటాడు, ఇగో శీలాను నేను తీసుకొని పోతా, సైలాస్ని, నువ్వు మార్కుని తీసుకొని పో.
పోయింది ఎక్కడికి? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎక్కడికైతే పోయినరో ఇటేమో పౌలు పోయినాడు, అటేమో బర్నబా పోయినాడు. అదే ప్లేసెస్. మిషనరీ జర్నీస్లో ఎక్కడెక్కడైతే స్థలాలలో పోయినారో పోయినారు, కానీ 2 టీమ్స్గా డివైడ్ అయిపోయినారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బర్నబా ఏ కార్యమైతే మార్క్ జీవితంలో చేసినాడో, ఎలా నిలబడ్డాడో, సపోర్ట్ చేసినాడో, ఒక అవకాశం ఇద్దాం ఈయనకు, తర్వాత మార్కు జీవితం కంప్లీట్గా మారిపోయింది. తెలుసా మీకు? ఈరోజు మార్కు సువార్త చదువుతున్నారు. మీకు ఆ స్టేజ్ వరకు రావడానికి ఆ ఇనీషియల్ డేస్లో బర్నబా నిలబడ్డాడు. నా జీవితంలో కూడా, నా ఆధ్యాత్మికమైన ప్రయాణంలో 1994 ఎండింగ్ 95 ఎప్పుడైతే నేను ప్రభువుని అంగీకరించినానో, ఒక సహోదరుడు, ఒక అన్న, సురేష్ అన్న అని ఒక అన్న డైరెక్టరేట్ ఆఫ్ షుగర్స్లో పనిచేసేవాడు. ఇప్పుడు ఆ డైరెక్టరేట్ ఆఫ్ షుగర్స్లో ఆయన డైరెక్టర్ అయిన, ఇప్పుడు అటువంటి పొజిషన్లో ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడు అంటే, ఆయన ఎక్కడికి వెళ్తే నన్ను అక్కడ తీసుకొని వెళ్ళేవాడు. ఆయన తిన్నది నాకు పెట్టేవాడు. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ ఆయన పక్క నాకు వేసేవాడు. మీరు నమ్మరు, ఆయన ఏలూరు ప్రాంతం చెందినవాడు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన రూము, ఆయన గది ఇంతే రూము. ఒక మనిషి పడుకోవచ్చు, అక్కడ పెట్టెలు ఉంటాయి, అక్కడ టేబుల్ ఉంటుంది, ఇంకో వైపున అట్లా వంట చేసుకోవడం. ఇంతే 8x8, ఇంతే 8 feet 9 feet 9 feet ఇంతే ఉంటుంది రూమ్, చిన్నది. అక్కడ మేమిద్దరం, నాకేం ప్రాబ్లం ఉండేది కాదు. నేను కింద మేము కార్పెట్లు, మాకు చలికి దుప్పట్లు కప్పుకోవడానికి లేనప్పుడు కార్పెట్లు కప్పుకొని పండుకునే వాళ్ళం మేము. కొన్నిసార్లు దేవుని పని చేసేటప్పుడు, ఆ పని ఈ పని తిరిగేటప్పుడు పనులు దోమకుండా తిన్నోళ్ళం మేము. స్నానాలు చేసుకోకుండా తిరిగిన వాళ్ళం మేము. మాకేం ఫరక్ పడేది కాదు. టాయిలెట్లు కడిగే ప్రాబ్లం ఏం లేదు, క్లీన్ చేసి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము, పొందుకున్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఏ పనికైనా రెడీగా ఉండేటోళ్ళం మేము. అన్న ఆ కొద్ది స్థలంలో నైట్ అంతా ఆల్ నైట్ ప్రేయర్ ఉండి, డే టైము ఆయన పక్కనే నేను ఉండేటోడిని. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఇచ్చేటప్పుడు అన్నకి ఒక SMS పంపించినాను, వాట్సాప్ టెక్స్ట్. ఏమని చెప్తుంది తెలుసా? థ్యాంక్ యూ సురేష్ అన్న. 1995 సంగతి మాట్లాడుతున్నాను నేను, ఇప్పటి సంగతి కాదు. కొందరు పుట్టి కూడా లేకుండకపోవచ్చు, అప్పుడు మీరు ఏంటిదో మీరు చూసుకోండి. 1995 సంగతి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ బర్నబాస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక బర్నబాగా నువ్వు నిలబడినందుకు వందనాలు. ఆ 2 years ఎటు కదులితే ఆయన కదిల్చేటోడు. ఆయన వాక్యాలు చెప్పేవాడు కాదు. నేను కాదు తమ్మి, నువ్వే చెప్పాలా. నేను వాక్యాలు చెప్పేది. నేను రక్షణ పొందినప్పటి నుంచి నేను వాక్యాలు చెప్పేది. నన్ను దోసేటోళ్ళు ముందుకి, నేను ముందు నిలబడి వాక్యాలు చెప్పేది. ఈయన నా టైం కాదు, నా ఉట్టి ప్రార్థన చేస్తాను నాన్న, నువ్వు ఈయన దోసేటోడు అనమాట. బట్ టుడే హిస్ లైఫ్ స్టిల్ స్పీక్స్ టు మీ. ఆయన జీవితము ఈ రోజు వరకు నాతో మాట్లాడు. ఈ రోజు వరకు కొందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళ జీవితంలో కూడా ఆయన తాకిన వాడే. ఆయన హీ స్టిల్ బర్నబాస్ టుడే. ఈరోజు కూడా ఆయన బర్నబానే. అక్కడ జీవన్ కూర్చొని ఉన్నాడు. ఆస్కిమ్, నీ బ్రతుకులో ఎవడు నిలబడ్డా అంటే ఒకటే పేరు వస్తుంది ఆ నోట్లో. ఆత్మీయంగా సపోర్ట్ చేసుకుంటా వెనకాల నిలబడి ప్రోత్సహించినాడు ఎవరంటే సురేష్ అన్న అంటాడు. హీ స్టిల్ దట్ బర్నబా. ఎన్ని సంవత్సరాలు అయింది?
2022లో ఉన్నాం మనము. దేవుని బిడ్డలారా, టుడే దెర్ ఇస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ పీపుల్ లైక్ బర్నబాస్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఈ స్వార్థంతో కూడిన ఈ యొక్క క్రైస్తత్వం, పాటలు పాడతారు, కానుకలు వేస్తారు, యాక్టివిటీస్లలో పాలు పొందుతారు, కానీ ఒకరు బ్రతుకుని పట్టించుకోరు, ఒకరిని ప్రోత్సహించరు, ఒకరు నడిపించరు, ఒకరు బ్రతుకులు నిలబడరు, ఒకరు కుటుంబాలలో కట్టరు, ఒక ఆశీర్వాదకరంగా ఉండరు. కొందరు ఇట్లా దీవెనకరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు తీసుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గు? మేలు పొందినప్పుడు నీకు సిగ్గు లేదు, కదిలినప్పుడు సిగ్గు లేదు, పేరు తీసుకున్నప్పుడు సిగ్గు అనిపిస్తుందా? నెవర్ ఫర్గెట్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది అవ్వడానికి కారణము వెనకాల ఎవరుండే సపోర్ట్గా. ఆ ఒక్క ఎంకరేజ్మెంట్ చాలు. హల్లెలూయా. అన్న చేసేది ఏంటంటే ఎంకరేజ్ చేసేటోడు, తమ్ముడు దా ప్రార్థన చేస్తామనేటోడు, దట్స్ ఆల్. ఆ ఎంకరేజ్మెంట్ ఏం చేసిందంటే నన్ను పుష్ చేసుకుంటా. ఒకసారి అయితే ఇట్లా నన్ను దోసేసినారు. ఫస్ట్ కొత్తగా బైబిల్ చేతిలో ఉంది, ఏంటిదంటే వాక్యం చెప్పన్నారు. ఇట్లా పట్టుకొని బైబిల్ పట్టుకొని నేను నిలబడి అప్పుడు స్టార్ట్ చేసిన వాక్యం చెప్పడం 1995లో. దేవుని బిడ్డలారా, బర్నబా మార్కును పెట్టుకున్నాడు. పౌలు బాగా వాడబడుతున్నాడు, పౌలు సేవలో బాగా కదులుతున్నాడు, పౌలుతో కదలకపోయినా నడుస్తుంది, కానీ మార్కును మాత్రం వదిలేదు లేదు, క్యాచ్ చేసేసినాడు ఆయన. మార్కును వెంట పెట్టుకొని పోయినాడు, మార్కు బ్రతుకును కట్టుకుంటూ పోయినాడు. మార్కు జీవితంలో ఒక తండ్రి లాంటి పాత్రను పోషించినాడు. ఎవరు? బర్నబా. మార్క్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్, యూత్, యంగ్ మార్క్. సరే, కొలొస్సీలకు రాసిన పత్రిక వెళ్దాం. 4వ అధ్యాయము 10వ వచనము. ఇంకొకరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు 2 పత్రికలు రాస్తూ ఉన్నాడు చెరసాల్లో ఉండి. ఒకటి ఫిలోమోన్కి రాస్తూ ఉన్నాడు, పర్సనల్ లెటర్ రాస్తూ ఉన్నాడు. ఫిలోమోన్ ఇంట్లో కూడుకుంటున్నా, అంటే ఫిలోమోన్ ఎక్కడున్నాడు? కొలసి ప్రాంతంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? హైదరాబాద్లో ఉన్నాం కదా. కొలసి అనేది ప్రాంతం పేరు. ఆ ప్రాంతంలో ఎవరున్నారు? ఫైలీమన్ అంటే ఫిలోమోన్ ఉన్నాడు. ఫిలోమోన్ ఇంట్లో ఎవరు కూడుకుంటున్నారు? కొలసి సంఘం కూడుకుంటుంది. ఇప్పుడు పౌలు ఏం చేసినాడు? ఫిలోమోన్కి ఒక పత్రిక రాసినాడు, పర్సనల్ లెటర్. ఫిలోమోన్ ఇంట్లో కూడుకుంటున్న సంఘానికి ఈ కొలసీలకు రాసిన పత్రిక. ఆమేన్. ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, ఈ కొలసీలకు రాసిన పత్రికలో మార్కు మీకు గ్రీటింగ్ పంపిస్తున్నాడు అంటున్నాడు. ఈ ఫిలోమోన్కు రాస్తూ మార్కు శుభములు తెలియజేస్తున్నాడు. అంటే మార్కు ఇప్పుడు ఎవరితోనున్నాడు? ఎవరితోనున్నాడు? ఎవరు లెటర్ రాస్తున్నారు? ఇప్పుడు నాతో పాటు ఉన్నారనుకోండి, భాస్కరు, సుమన్, సుధీర్ ఉన్నారనుకోండి, నేను జైల్లో ఉన్నా, వీళ్ళు నాతోనే ఉన్నారు. నేను లెటర్ రాసేటప్పుడు మీకు ఏమని రాస్తా? మీకు శుభములను రాస్తాను. ఇగో నాతో పాటు ఉన్న సుమన్, భాస్కర్, సుధీర్, వాళ్ళు కూడా గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తున్నారని రాస్తానా లేదా? ఇప్పుడు మార్క్ ఎక్కడ ఉన్నాడు? పౌలుతో అయిపోయినాడు, మళ్ళీ ఒకటైనాడు ఆయన. హల్లెలూయా. చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనము ఇది చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతి ఈజ్ ద లాస్ట్ లెటర్ రిటన్ బై పాల్. అంటే దీని తర్వాత పౌలు హతసాక్షి, మెడ నరకబడి చంపబడ్డాడు. లాస్ట్ లెటర్ ఇది తిమోతికి రాస్తా ఉన్నాడు. 4వ అధ్యాయము 11వ వచనం ఏమన్నది అక్కడ? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు.
లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మార్కు ఈయనతో ఉండడమే కాదు, మార్కును ప్లీజ్ నా దగ్గరికి పంపించు. నా పరిచర్యలో ఆయన మంచి సహాయకుడు. హీఈస్ హెల్ప్ఫుల్ ఇన్ మై మినిస్ట్రీ. హల్లెలూయా. ఎవరికి ఈయన మినిస్ట్రీకి సహకారంగా ఉన్నాడంట? ఏ పౌలైతే మార్కునే తీసుకుపోవద్దు అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమన్నా అర్థమవుతుందా? కూర్చొని వింటున్నారు మీరు? ఏ మార్కునైతే వద్దన్నాడో పౌలు, ఇప్పుడు ఏమన్నాడు? వెంట పెట్టుకొని ఆయననే నా దగ్గర హీఈస్ ఏ ఫెయిత్ఫుల్ వర్కర్, హీఈస్ ఏ గుడ్ హెల్పర్. చదవమ్మా, పూర్తి చదువు అది. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే ఎంత ప్రయోజనకరంగా నేను తర్వాత నిలబడ్డాడు, ఎంత కాన్ఫిడెన్స్ పౌల్కి ఆయన మీద కలిగిందో. ఆయన చివరికి చనిపోక ముందు ఏ పత్రికత రాస్తున్నాడు, మార్కును పంపించు, ఆయన నాకు కావాలా, పక్కన ఉండాలా. కానీ మార్కు ఆ రకంగా నిలబడ్డానికి కారణం ఎవరు? బర్నబా. హల్లెలూయా. ఒకవేళ బర్నబా ఆయనతో పాటు నిలబడకపోతే మార్కు ఆ స్థాయికి వచ్చేవాడు కాదు. అందుకోసమే ఈ మెసేజ్ మీకు చెప్తూ ఏమన్నాను, నీ బర్నబాను నువ్వు మర్చిపోకు. నీ బ్రతుకును కట్టిన బర్నబాను మర్చిపో, నీతో పాటు నిలబడిన బర్నబాను నువ్వు మర్చిపోవద్దు. నెవర్. అది కృతజ్ఞత లేని బ్రతుకు అది. రెండోది, నువ్వు ఎందుకు బర్నబా కాకూడదు ఇతర జీవితంలో? యూ క్యాన్ బి ఎ బర్నబా ఇన్ సంబడీస్ లైఫ్. వేరే వారి జీవితంలో ఒక బర్నబాగా నువ్వు నిలబడచ్చు. దేవుని బిడ్డలారా, ఎంత ఫలము మన దేవుని రాజ్యంలో తేగలుగుతుంది తెలుసా? ఈయన ఒక్క బ్రతుకు మీరు ధ్యానం చేయండి. 1 లైఫ్. ఏ 5 విషయాలైతే మీకు నేను చెప్పినాను ఈ ఉదయము, అది మీరు ధ్యానం చేయండి. యువర్ లైఫ్ విల్ చేంజ్. ఇట్ విల్ చేంజ్. హల్లెలూయా. మీకు కూడా అవకాశం దొరికితే వెళ్ళండి, లేకపోతే కాల్ చేయండి, SMS అయినా పంపించండి, వాట్సాప్ అయినా పెట్టండి. టు దట్ బర్నబా, ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, జస్ట్ టెల్ దెమ్ థ్యాంక్ యూ. టుడే, ఈరోజు నేను ఇక్కడ వరకు రావడానికి కారణము, నెవర్ ఫర్గెట్ దట్ పర్సన్. కొందరి జీవితంలో ఒక్కరికంటే ఎక్కువ మంది బర్నబాలు ఉండొచ్చు, వాళ్ళకు కూడా పంపించాను. అక్నాలెడ్జ్ దెమ్, లెట్ us సెలబ్రేట్, లెట్ us బీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ జీసస్, నన్ను నిలబెట్టినందుకు వందనాలు. థ్యాంక్ యూ బర్నబా, నాతో పాటు ఉన్నందుకు. ఎ థ్యాంక్ఫుల్ హార్ట్. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని హృదయపూర్వకంగా విన్నారు? కొంత నేను గమనించినాను, దే వేర్ నాట్ దట్ అటెంటివ్ యాజ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. నేను కోరినంత కొందరు, అందరు కాదు. ఐ నో దట్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ టు ద చర్చ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయము సంఘంతో మాట్లాడినాడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే హోల్ 1 వీక్ గాడ్ వాజ్ వర్కింగ్ ఆన్ మై హార్ట్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి